నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. ని కుమార్ దామిరా. మోదీ సర్కార్ చేతిలో కీలు బొమ్మలుగా మారిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐకి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. దేశ సర్వోన్నత న్యాయస్థానమే దర్యాప్తు సంస్థల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 10 ఏళ్లుగా ఈడీ నమోదు చేసిన 5,000కు పైగా కేసుల్లో 40 కేసులు మాత్రమే ఎందుకు రుజువయ్యాయని ప్రశ్నించింది. విచారణ పేరుతో నిందితులకు బెయిల్ ఇవ్వకుండా జైల్లోనే మగ్గిపోయేలా చేయడాన్ని ఆక్షేపించింది. ఢిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ ఇస్తూ ఈడీకి సుప్రీంకోర్టు పలు ప్రశ్నలను సంధించింది. ఒకప్పుడు ఈడీ, సిబిఐ, ఐటీ సోదాలంటే అది దేశాన్ని కుదిపేసే సంచలన వార్త. మరిప్పుడు అవే దర్యాప్తు సంస్థల విచారణ అంటే బీజేపీ మళ్లీ ఎవరినో టార్గెట్ చేసిందని చెప్పుకునే పరిస్థితి దాపురించింది. ముందు మోడీ, తర్వాత ఈడీ అని దేశంలో జోకులేసుకునే స్థాయికి పతనమైంది విచారణ సంస్థల నిబద్ధత. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా దర్యాప్తు సంస్థలను వాడుకున్న ఏకైక ప్రభుత్వం మోడీ సర్కారే. విపక్ష నేతలను టార్గెట్ చేస్తూ, బెదిరిస్తూ లొంగదీసుకోవడం కోసం దర్యాప్తు సంస్థలను వేటకుక్కల్లా వాడుకుందనే ఆరోపణలు అక్షర సత్యం. ఒకవేళ ఈడీ, సిబిఐ కేసుల్లో అరెస్టైన వారు బీజేపీ కండువాలు కప్పుకుంటే చాలు, వెంటనే వారు పునీతులైపోతారు. ఆగ మేఘాల మీద వారికి బెయిల్ మంజూరవుతుంది. నమోదైన కేసులన్నీ నిద్రావస్థలోకి వెళ్లిపోతాయి. కానీ తప్పు చేయలేదని న్యాయంగా పోరాడేవారు మాత్రం జైళ్లలో మగ్గిపోవాలి. నెలలు గడిచినా బెయిల్ రాదు. బెయిల్ వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సాకు చూపి ఈడీ, సిబిఐ వారికి బెయిల్ రాకుండా చేస్తుంది. అందుకే తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఏకంగా సుప్రీంకోర్టు సైతం ఈడీ తీరును తప్పుబట్టింది. మనోజ్ సిసోడియాకు బెయిల్ ఇస్తూ ఈడీ, సిబిఐ వైఖరిపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఛార్జీ షీట్ల పేరిట కాలయాపన చేస్తూ నిందితులను ఎల్లకాలం జైళ్లలో ఉంచకూడదని హెచ్చరించింది. బెయిల్ అనేది నియమమని, జైలు అనేది మినహాయింపుగా గుర్తించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ బీర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈడీ, సిబిఐ విచారణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయం ప్రతిపత్తి సంస్థలు బీజేపీ కీలుబొమ్మల్లా ఎందుకు మారాయి? దర్యాప్తు సంస్థలే ప్రజల ముందు దోషులుగా నిలబడితే ఇంకా న్యాయానికి విలువెక్కడిది? కేంద్రం పాపాలకు పావులుగా మారిన దర్యాప్తు సంస్థలకు మనుగడెక్కడిది? ఇవే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు వెలిబుచ్చుతున్న ప్రశ్నలు. గత 10 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఈడీ 5,300కు పైగా మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసింది. ఇందులో కేవలం 43 కేసుల్లో మాత్రమే విచారణ పూర్తయింది. ఓవరాల్ గా ఈడీ కేసుల సక్సెస్ రేటు కేవలం 0.08%. 2021 నుంచి 2023 మధ్య కాలంలో అత్యధికంగా ఈడీ కేసులు నమోదయ్యాయి. దేశంలో బీజేపీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈడీ అస్త్రాన్ని ప్రయోగిస్తుందని చెప్పేందుకు ఈ గణాంకాలు చాలు. ఈడీ, సిబిఐ సంస్థలు కేసులు నమోదు చేసిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 30 మందికి పైగా బడా నేతలు బీజేపీ పార్టీలో చేరారు. కాషాయ కండువా కప్పుకున్న వారికి సంబంధించిన 25 కేసుల్లో దర్యాప్తు నిలిచిపోగా మిగిలిన కేసులు నత్తనడకన తూతూ మంత్రంగా సాగుతున్నాయి. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరుగాంచిన ఈడీ, పీఎంఎల్ఏ యాక్ట్ కింద రూపుదిద్దుకున్న ఈడీని సైతం బీజేపీ రాజకీయాల కోసం వాడుకుంటున్నది. ఢిల్లీ మద్యం కేసే ఇందుకు నిదర్శనం. రాజకీయంగా తమను బలంగా వ్యతిరేకించిన కారణంగా ఆ బీఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేసింది. అందుకే ఢిల్లీ మద్యం కేసును తెర మీదకు తెచ్చింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనోజ్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. సాక్షులను ప్రభావితం చేస్తారన్న సాకుతో కాలపరిమితి లేకుండా జైళ్లలో ఉంచుకున్నది. కేసు విచారణ పురోగతి లేకుంటే ఒక పరిమితి దాటిన తర్వాత వ్యక్తికి బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వ్యక్తుల ప్రాథమిక హక్కులను హరిస్తూ పథకం ప్రకారం నిందితులను జైళ్లలోనే ఉంచి బీజేపీ రాజకీయ కక్షలో ఈడీ భాగమవుతున్నది. ఢిల్లీ మద్యం కేసులో సిసోడియా 17 నెలలుగా జైళ్లలోనే ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈడీ తీరు విచారణ లేకుండానే వ్యక్తిని శిక్షించినట్టు ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. Supreme Court has today passed a historic judgment. It is historic in so many senses because first time the Supreme Court has come out very widely and said
that even if it is PMLA, even it is Section 45, it doesn't matter. If it's a prolonged incarceration and there's a delay of trial, you have to release a person out on bail. And it has also advisedly made observations for trial courts and high courts to consider these pleas of accused persons who've been inside for long and the delay is not been proceeding. In all these cases, Supreme Court had said that they should consider prolonged incarceration and release people. Supreme Court has also said that Manish Sisodia has not delayed the trial. All his applications which were moved during the period of 17 months were valid, and it is only CBI and ED which has delayed the investigation. And if the investigation itself is delayed, how can the conclusion of trial be reached? మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చే సందర్భంలో సుప్రీంకోర్టు ఈడీకి పలు ప్రశ్నలు సంధించింది. నిందితులకు బెయిల్ ఇవ్వద్దని చెబుతున్న ఏజెన్సీలను కేసు తీవ్రమైనప్పుడు విచారణ వేగవంతంగా ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. విచారణ పేరుతో నెలల తరబడి నిందితులను జైళ్లలో ఉంచడమంటే వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని స్పష్టం చేసింది. ఢిల్లీ మద్యం కేసులో 495 మంది సాక్షులు ఉన్నారని చెప్పిన ఈడీ, సిబిఐ సంస్థలు ఇప్పటికే లక్షల పేజీల డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించాయి. ఇటువంటి సమయంలో ఈ సొరంగానికి ముగింపు ఎక్కడా అని సుప్రీంకోర్టు వ్యంగ్యంగా ప్రశ్నించింది. అన్ని డాక్యుమెంట్లు, ఆధారాలు సేకరించిన తర్వాత ట్యాంపరింగ్ కు అవకాశం ఎక్కడుందని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. 2023 అక్టోబర్లో ఈ కేసు విచారణ మరో 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్లీ అదనంగా సమయం కావాలని అడగడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ, సిబిఐ స్టేట్మెంట్లు గందరగోళంగా ఉన్నాయన్న కోర్టు బెయిల్ కోసం నిందితులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తిరుగుతూ ఉండాలా అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు వెలుబుచ్చిన ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈడీ, సిబిఐ సంస్థలు బీజేపీ రాజకీయ క్రీడలో భాగమైనాయనేందుకు సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ మద్యం కేసులో దాదాపు 570 రోజుల తర్వాత ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆప్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆలస్యమైన సత్యమే గెలిచిందని వ్యాఖ్యానించారు. రాజ్ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన బీజేపీ నియంతృత్వ పోకడలపై ప్రతిపక్ష కూటమి ఏకమై పోరాడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఇవాళ జైల్లో ఉన్నది మన పార్టీ నేత కాదు కదా అని అనుకుంటే రేపు మీ వంతు కూడా వస్తుందని ఆయన అన్నారు. तो संविधान इसको बचाएगा. आज मैं बाहर आया हूं तो आपके प्यार की बदौलत, आपके प्यार के साथ साथ भगवान के आशीर्वाद की बदौलत, सच्चाई की ताकत की बदौलत, और सबसे बड़ी चीज जो बाबा साहब ने जो सपना देखा था कि कोई तानाशाही सरकार आएगी तो तानाशाही भरे कानून बना बना के जब नेताओं को, विपक्ष के लोगों को जेल में डालेगी तो इस देश का वो संविधान जो बाबा साहब ने बनाया था उसकी रक्षा करेंगे. एक आम आदमी जो तानाशाही के खिलाफ बोलेगा, तानाशाही के खिलाफ बोलने वालों को अगर सरकार झूठ की जेल में डालेगी तो संविधान बचाएगा. के शिक्षा क्रांति के जनक मनीष सिसोदिया को, जिनको एक झूठे केस में, जिन्हें 17 महीने तक एक झूठे केस में फंसाकर जेल में रखा गया, आज का दिन भारत के इतिहास में, भारत की शिक्षा व्यवस्था के इतिहास में जाएगा कि उस शिक्षा क्रांति के जनक की आज बेल हुई, आज सच्चाई की जीत हुई, शिक्षा की जीत हुई, दिल्ली के बच्चों की जीत हुई. మొత్తంగా దేశంలో ఇప్పుడు ఈడీ, సిబిఐ సంస్థలపై నమ్మకం పోయింది. ఈడీ పురుడు పోసుకున్న ఉద్దేశానికి ఆ సంస్థ చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోయింది. ఈడీ వినియోగిస్తున్న పిఎంఎల్ఏ చట్టం పూర్తిగా దుర్వినియోగం అవుతుందనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. రాజ్యాంగంలోని 253వ అధికరణం ప్రకారం కేంద్రం పిఎంఎల్ఏ చట్టం చేసింది. అంతర్జాతీయ ఒప్పందాల అమలుకు అనుగుణంగా చట్టాలు చేసే వీలు కల్పించే ఆర్టికల్ అది. ప్రధానంగా అంతర్జాతీయ డ్రగ్ మాఫియా, నేరపూరిత లావాదేవీలు, నల్లధనాన్ని అరికట్టే లక్ష్యంగా పిఎంఎల్ఏ చట్టాన్ని తీసుకొచ్చారు.
ప్రధానంగా డ్రగ్స్ బిజినెస్ చేసేవారి పట్ల పులిలా ఏర్పాటైన ఈ చట్టం తర్వాత రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక కార్యకర్తల పాలిట భూతంలా మారింది. ఇందుకు ప్రధాన కారణం ఐసీసీ, ఎన్డీపీసీలోని కొన్ని నేరాలను సైతం పీఎంఎల్ఏ చట్టం పరిధిలోకి తేవడమే. 2019లో ఈ చట్టానికి చేసిన సవరణల తర్వాత బీజేపీ ప్రమేయంతో ఈడీ, సీబీఐ సంస్థలు రెచ్చిపోయాయి. కేవలం బీజేపీ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ వేల కొలది కేసులు నమోదు చేసింది. కానీ ఇందులో పదుల సంఖ్యలో కూడా విచారణ పూర్తి కాలేదు. మొత్తంగా ఈడీ, సీబీఐ సంస్థల తీరు పట్ల దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా గుర్రుగా ఉందని తేలిపోయింది. పీఎంఎల్ఏ చట్టం పేరిట ఈడీ దుందుడుకు చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. తాజాగా సిసోడియా బెయిల్ పిటిషన్పై ఈడీతో పాటు సీబీఐ వైఖరిని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది.